ఇది జస్ట్ సోషల్ మీడియా హైప్ కాదు. నౌ ఇట్ హ్యాస్ బికమ్ ఎ నేషనల్ సెక్యూరిటీ బ్రీచ్. 17th May 2025 అంటే నిన్న జ్యోతి మల్హోత్రా అనే ఒక యూట్యూబర్ ఇండియన్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ని బ్రీచ్ చేసి పాకిస్తాన్ కి పాస్ చేసినందుకు నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అసలేంటి ఈ కేసు? తను ఏ ఇన్ఫర్మేషన్ ని పాకిస్తాన్ కి లీక్ చేసింది? అండ్ ఎస్పెషల్లీ ఈ కేసు ప్రతి ఒక్క యూట్యూబర్ కి ఒక గుణపాఠం లాంటిది. కేసులోకి వెళితే జ్యోతి మల్హోత్రా అలియాస్ ట్రావెల్ విత్ జో తన యూట్యూబ్ ఛానల్లో నియర్లీ 3.7 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ తన యూట్యూబ్ ఛానల్లో బార్డర్స్ ని ఎక్స్ప్లోర్ చేయడం అండ్ ఎస్పెషల్లీ ఇండియా పాకిస్తాన్ మధ్యలో బార్డర్స్ ఉంటాయి కదా, ఆ బార్డర్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ వ్లాగ్స్ చేయడం తన స్పెషాలిటీ. కానీ 17th May 2025 తనని అరెస్ట్ చేయడం జరిగింది హిసార్ అనే ఒక ప్రాంతంలో. అసలు తను ఏం ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్ కి షేర్ చేసింది? అకార్డింగ్ టు ద ఇన్వెస్టిగేటర్స్ రాజస్థాన్ లో ఉండే ఆర్మీ మూవ్మెంట్స్ అండ్ ఆర్మీ లొకేషన్స్ ని షేర్ చేసింది. అండ్ కొన్ని సెన్సిటివ్ రీజియన్స్ యొక్క రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అక్కడ ఉన్న మ్యాప్స్ ని లీక్ చేసింది. వీడియో రికార్డింగ్స్ అండ్ కొన్ని పిక్చర్స్ ఆఫ్ రిస్ట్రిక్టెడ్ మిలిటరీ బేసెస్ ని వాళ్ళకి షేర్ చేసింది. ఎస్పెషల్లీ బార్డర్ లో ఎలాంటి సర్వీలెన్స్ ఉంటుంది అండ్ పాట్రోలింగ్ ఎంత ఫ్రీక్వెన్సీలో పాట్రోలింగ్ చేస్తారు ఇండియన్ సోల్జర్స్, ఇదంతా ఇన్ఫర్మేషన్ ని పాకిస్తాన్ కి పాస్ చేసింది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ని ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్స్ సచ్ యాజ్ వాట్సాప్, టెలిగ్రామ్ అండ్ స్నాప్చాట్ ద్వారా వాళ్ళకి పాస్ చేసింది. ఇదంతా చేసేదానికి పాకిస్తాన్ తనకి ఫండింగ్ కూడా చేస్తుందని చెప్పేసి అథారిటీస్ అంటున్నారు. తన ఫస్ట్ వ్లాగ్ ద్వారా ఇండియాలో ఉండే యూట్యూబర్ పాకిస్తాన్ నుంచి లింక్స్ స్టార్ట్ అయ్యాయి. ఇదంతా 2023లో తన ఫస్ట్ వ్లాగ్ ఎక్స్ప్లోరింగ్ లాహోర్ అండ్ ఇస్లామాబాద్ దీని వెనక ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. జ్యోతి మల్హోత్రా అనే ఈ అమ్మాయి ఎహసాన్ ఉర్ రహీం అనే ఈ పర్సన్ తోకి కాంటాక్ట్ లోకి వచ్చింది. అండ్ హీ ఈస్ అ స్టాఫ్ ఆఫ్ పాకిస్తాన్ హై కమిషన్ ఢిల్లీ. యాక్చువల్లీ దానిష్ అనే ఈ పర్సన్ ఇండియన్ సిటిజనే, కానీ కొన్ని XYZ రీజన్స్ వల్ల తనని ఇండియా నుంచి బయటికి పంపించేసింది. జ్యోతి మల్హోత్రా అనే ఈ అమ్మాయి ఇండియా నుంచి పాకిస్తాన్ కి కంటిన్యూస్ గా ట్రావెల్ చేస్తుంది ఇన్ ద నేమ్ ఆఫ్ కంటెంట్ క్రియేషన్. కానీ బిహైండ్ ద సీన్స్ తను ఇండియన్ ఆర్మీ యొక్క సీక్రెట్ ఇన్ఫర్మేషన్, ఇమేజెస్, వీడియోగ్రాఫ్స్ ఇవన్నిటిని పాకిస్తాన్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇక్కడ కథలో ట్విస్ట్ ఏంటంటే తను ఒక్కతే కాదు, ఇంకొక యూట్యూబర్ ప్రియాంక అనే ఇంకొక యూట్యూబర్ ని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేసింది. అండ్ ప్రియాంక అనే ఈ అమ్మాయి విత్ ఎవిడెన్సెస్ బయట పెట్టేసింది. జ్యోతి మల్హోత్రా అండ్ ప్రియాంక మధ్యలో ఉన్న కమ్యూనికేషన్ ఈస్ ప్యూర్లీ ప్రొఫెషనల్ కమ్యూనికేషన్. అండ్ దీని వెనకాల ఉన్న సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ని తను పాస్ చేస్తున్నట్టు తనకు కూడా తెలియదు. అండ్ షీ హాస్ ప్రూవెన్ హర్ సెల్ఫ్ యాజ్ ఇన్నోసెంట్. ఇదంతా ఇలా ఉంటే జ్యోతి మల్హోత్రా యొక్క పేరెంట్స్ తను పాకిస్తాన్ కి వెళ్తున్న మెయిన్ రీజన్ ఓన్లీ వ్లాగ్స్ అని చెప్పేసి వాళ్ళు స్ట్రాంగ్లీ ఆర్గ్యూ చేస్తున్నారు. ఈ కేస్ అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నా సరే ఇది ఒక వేకప్ కాల్ ఫర్ ఆల్ ది యూట్యూబర్స్. సో యూట్యూబ్ లో 3 types ఆఫ్ కేటగిరీ పీపుల్ ఉన్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి జెన్యూన్ కంటెంట్ క్రియేటర్స్, వీళ్ళు ప్యాషన్ తో కంటెంట్ ని క్రియేట్ చేస్తారు. అండ్ సెకండ్ కేటగిరీ వచ్చేసి వీళ్ళ మెయిన్ మోటివ్ ఏంటంటే యూట్యూబ్ లో మనీని ఎర్న్ చేయడం. ఈ అర్నింగ్ ప్రాసెస్ లో అడ్డమైన ప్రమోషన్స్, ఫేక్ యాప్స్ అండ్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తారు అండ్ వాళ్ళ ఆడియన్స్ ని రిస్క్ లో పెడతారు. థర్డ్ కేటగిరీ జ్యోతి మల్హోత్రా లాంటి ఇలాంటి స్పై యూట్యూబర్స్. ఇక్కడ సాడ్ ట్రూత్ ఏంటంటే ఫస్ట్ టైప్ ఆఫ్ కేటగిరీ ప్యాషనేట్ కంటెంట్ క్రియేటర్స్ కి చాలా తక్కువ రికగ్నిషన్ ఉంటుంది, వాళ్ళకి చాలా తక్కువ సపోర్ట్ ఉంటుంది. సో ఆడియన్స్ మీరు యూట్యూబర్స్ ని ఫాలో అయ్యేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అండ్ వాళ్ళు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ ని క్రియేట్ చేస్తున్నారు, దాని వెనకాల ఉన్న ఇంటెన్షన్ ఏంటి కొంచెం చూసి ఫాలో అవ్వండి. ఈవెన్ మీరు నా యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవుతున్నా సరే ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ కొంచెం బ్యాక్గ్రౌండ్ అనాలిసిస్ చేసి ఫాలో అవ్వండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, బై బై.